ఇప్పుడు సౌదీలా అడ్డగోలు ఎండలు కొడుతున్నాయి. 48-49 ఎండలు కొడుతున్నాయి. పొద్దున్నాక బండి ఎండలు నడితే టైర్లు గరం అవుతాయి, ఎందుకు నితికర వేసుకున్నాడు అని మావాడితో చెప్పిన. నైట్ డ్యూటీ చేస్తాను నేను, నైట్ లో పోయి లోడ్ చేసుకొస్తా అన్న. మావాడు చెప్పిండు, వద్దు బిడ్డ రాత్రి పోకు, అడ్డగోలు బండ్లు ఉంటాయి, ఫుల్ ట్రాఫిక్ ఉంటది, అడ్డం పొడుగు వస్తారు, ఎందుకు సిలుకోవాలి చెప్పిండు. ఇన్లేను వినకుండా వచ్చిన ఈ ట్రాఫిక్ చూస్తే కళ్ళు సెక్కుమంటేనే అర్ధగంట అవుతుంది ఇండ్లుండి. అటో ఇటో ట్రాఫిక్ లోకి వెళ్ళి బయటపడ్డ తర్వాత బండి పంచర్ అయిపోయింది. మన గాశారం అస్సలు మంచిగా లేదు, గడ్డి పోసలు ముట్టుకున్నాయని గడపారలుగా ఊచుకుంటున్నాయి. అటో ఇటో మొత్తానికి బండి పంచర్ షాప్ తీసుకొచ్చిన, అక్కడికి పోయేసరికి వాళ్ళు కూడా ఖాళీ ఉన్నారు, రప్ప ఇప్పేసారు. ఒకప్పుడు పెద్ద టైర్లు పంచర్ అయితే చుట్టూ సరుపు నీళ్లు పోసి గన్ను అందుకొని అటో 2 దెబ్బలు ఇటో 2 దెబ్బలు కొట్టి లివర్లు పట్టి ఆ రింగు వీక్తుండే, బాగా తిప్పలు అవుతుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, మిషన్ వచ్చిన కాంచెల్లి సుఖాలు ఎక్కువ అయిపోయినాయి మనుషులకు, అల్కగా అయిపోయింది పని. సట్మన్ మిషన్ ఎక్కిస్తున్నారు, ఫట్మన్ వీకేస్తున్నారు టైర్, మళ్ళీ ఫట్మన్ ఎక్కిస్తున్నారు. సౌదీలో ఎక్కువ శాతం పంచర్ వేసేటోళ్ళు యమన్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎక్కువ పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, ఇండియాలో చాలా తక్కువ ఉంటారు. అమ్మ ఇంత పెద్ద అల్యూమినియం రాడ్ అది ఎట్లా గుచ్చుకున్నదో అర్థమైతలేదు. అది కొచ్చా కూడా లేదు, మొండివై ఉన్నది, టైర్ గుచ్చుకున్నది. అది దాంతో ఉన్నది గతం టైర్ ను పరిశాన్ చేసింది. మనం ఒకవేళ అదే రాడ్ ను ఒక సుత్తి అందుకొని కొడితే టైర్ కి అస్సలు దిగది. టైర్ కు లోపలి పక్క తీగలు కొంచెం గ్రైండ్ చేసిండు, గతం పెద్ద ప్లాస్టర్ వేస్తున్నాడు దానికి. పాత ట్యూబ్ మొత్తం తుక్కు అయిపోయింది, దిక్కు లేక కొత్త ట్యూబ్ వేపిస్తున్నా. దీని మీద మేడ్ ఇన్ ఇండియా అని ఉన్నది. ఫస్ట్ టైం సౌదీలో మేడ్ ఇన్ ఇండియా ట్యూబ్ చూసిన. అదనంగా నైట్ డ్యూటీకి వచ్చి పంచర్ వేసి 180 రియాలు పెట్టిన. మావాడు మొత్తుకుంటాడు ఇక.